అధ్యాయము 12 ట్రావెన్కోర్ ఇసుక చివరి టీ. డానియల్ పిచ్చివాడిలా కారు నడిపాడు. గవర్నర్ భవనం ముందు సడన్గా ఆపాడు. అతను గార్డుల కోసం వేచి ఉండలేదు. అతను డబుల్ డోర్లను తన్నాడు. లార్డ్ క్లిఫ్టన్ పార్లర్లో పుస్తకం చదువుతున్నాడు. డానియల్, దీనర్థం? అతనెక్కడ? డానియల్ అరిచాడు. మీ సర్వర్ విక్రమ్. క్లిఫ్టన్ గందరగోళంగా చూశాడు. అతనిక్కడే ఉన్నాడు. మూల తెల్లటి యూనిఫాంలో ఉన్న ఒక నిశ్శబ్ద వ్యక్తి చైనా కప్పులో టీ పోస్తున్నాడు. అతను పూర్తిగా సాధారణంగా కనిపిస్తున్నాడు. కాని డానియల్ అతని వైపు తిరిగినప్పుడు ఆ వ్యక్తి కదలలేదు. అతను టీపాట్ను కింద పడేయలేదు. అతను పొయ్యడం ఆపి చల్లగా మరియు నీలంగా, అసహజంగా నీలంగా ఉన్న కళ్లతో పైకి చూశాడు. కథ అయిపోయింది విక్రమ్, డానియల్ అన్నాడు. కన్నన్ మాట్లాడాడు. విక్రమ్ టీపాట్ను నెమ్మదిగా కింద పెట్టాడు. కన్నన్ ఎప్పుడూ బలహీనమైన లింక్. చౌక కార్మికులు అలాగే ఉంటారు. జర్మన్ లింక్. చార్లెస్ క్లిఫ్టన్ హత్యకు నిన్ను అరెస్టు చేస్తున్నాను, డానియల్ ప్రకటించాడు. హత్య? విక్రమ్ నవ్వాడు. అతని యాస మారింది. అది ఇకపై పూర్తిగా భారతీయ యాస కాదు. అందులో పదునైన జర్మన్ ఛాయలు ఉన్నాయి. అది ఆస్తి రక్షణ డిటెక్టివ్. నీవు కేవలం పనివాడివి కాదు, డానియల్ గ్రహించాడు. కాదు. విక్రమ్ తన వీపును నిటారుగా మార్చుకున్నాడు. పనివాడి భంగిమను వదిలేశాడు. నా పేరు హైన్రిచ్. నేను ఇక్కడే పుట్టాను, అవును. కానీ నా తాత జర్మన్ వ్యాపారి. మీ సామ్రాజ్యం వచ్చి మమ్మల్ని దోచుకోకముందు మేము మోనజైట్ వాణిజ్యాన్ని నియంత్రించాము. లార్డ్ క్లిఫ్టన్ ఊపిరి పీల్చుకున్నాడు. మోనజైట్? ట్రావెన్కోర్ బీచ్ల నుండి వచ్చే ఇసుక? నల్ల బంగారం. విక్రమ్ తల ఊపాడు. థోరియం సమృద్ధిగా ఉంటుంది. బ్రిటిష్ వారు మా ఆస్తులను స్వాధీనం చేసుకోకముందే మా నాన్న ఆ కోటలోని భూగర్భ సొరంగంలో టన్నుల కొద్దీ దాచాడు. దానిని రక్షించే ప్రయత్నంలో అల్లర్లలో ఆయన చనిపోయాడు. మరియు నువ్వు దానిని తిరిగి కావాలనుకుంటున్నావు, డానియల్ అన్నాడు. జర్మనీ మళ్లీ తలెత్తుతుంది, విక్రమ్ ప్రకటించాడు. అతని కళ్లల్లో పిచ్చి మెరుస్తోంది. మా శాస్త్రవేత్తలు కొత్త యుగం అంచున ఉన్నారు. థోరియంను యురేనియం 233గా మార్చవచ్చు. మేము ఒక సూపర్ ఎక్స్ప్లోజివ్ పై పరిశోధన చేస్తున్నాము. ఒక నగరాన్ని తుడిచిపెట్టగల బాంబు. కోటలోని ఆ ఇసుక భవిష్యత్తుకు కీలకం. వంశం. కాని ఎలా? డానియల్ అడిగాడు. కోట భూగర్భం గురించి నీకెలా తెలుసు? గ్రామస్థులకు తెలియకుండా నువ్వు గ్యాస్ను ఎలా అమర్చావు? విక్రమ్ నవ్వాడు. నువ్వు నా మానాన్న గురించి అడిగావు, కాని నా అమ్మ గురించి అడగలేదు. ఆమె ఎవరు? ఆమె కామాంధరాజు రాజా భైరవ్ మేనకోడలు, విక్రమ్ బయటపెట్టాడు. నేను అతని మునిమనవణ్ణి. కోట నా వారసత్వం. నాకు ప్రతి సొరంగం, ప్రతి రహస్య ద్వారం తెలుసు. గవర్నర్ కొడుకు ఆసక్తి చూపిస్తున్నాడని, పాత మ్యాపులను కనుగొంటున్నాడని నేను గ్రహించినప్పుడు నేను పని మొదలుపెట్టాలి వచ్చింది. అందుకే నువ్వు అతన్ని గ్యాస్తో చంపావు. క్లిఫ్టన్ భయంతో గుసగుసలాడాడు. నేను మోనజైట్ను రక్షించాను, విక్రమ్ సరిదిద్దాడు. నిశ్శబ్ద అవరోధాన్ని సృష్టించడానికి నేను నైట్రోజన్ను ఉపయోగించాను. మూఢనమ్మకాలున్న స్థానికులను దూరంగా ఉంచడానికి నేను దెయ్యం వదంతులను వ్యాప్తి చేశాను. అది అద్భుతంగా పనిచేస్తోంది. సైనికులు చనిపోయారు, దొంగలు చనిపోయారు. ఆ వల నీకోసం వేసింది డిటెక్టివ్. కానీ నువ్వు అదృష్టవంతుడివి. అదృష్టానికి దీనికి సంబంధం లేదు, డానియల్ అన్నాడు. నీవు అహంకారివి అయ్యావు. కెమిస్ట్రీ సెట్తో దేవుణ్ణి ఆడవచ్చని నువ్వు అనుకున్నావు. ముగింపు. విక్రమ్ తన జేబులోకి చెయ్యి పెట్టాడు. వద్దు, డానియల్ తన ఆయుధాన్ని తీశాడు. విక్రమ్ తుపాకీని కాదు, ఒక చిన్న గుళికను బయటకు తీశాడు. నేను బ్రిటిష్ జైలులో కుళ్ళిపోను. కాని అతను సైనైడ్ కొరికేలోపు దుఃఖంలో ఉన్న తండ్రి కోపంతో రగిలిపోతూ లార్డ్ క్లిఫ్టన్ గదిలోంచి దూకాడు. అతను విక్రమ్ను కింద పడేసి గుళికను దూరంగా కొట్టాడు. నువ్వు బ్రతుకుతావు, క్లిఫ్టన్ అరుస్తూ ఆ వ్యక్తిని గుద్దాడు. నీవు బ్రతుకుతావు మరియు ఉరితీయబడతావు. గార్డులు లోపలికి వచ్చి గాయపడిన జర్మన్ గూఢాచారిని ఈడ్చుకెళ్లారు.